ఈ వారం మేషరాశి వారికి ఎలా ఉందంటారు? మేషరాశి వారికి 2 గ్రహాలు సహకరిస్తున్నాయి. ప్రధానంగా దశమంలో రవి, లాభంలో రాహువు. ముఖ్య కార్యక్రమాల్లో వెంటనే విజయం లభిస్తుంది. కర్మస్థానగతుడైన సూర్యుడు అన్ని విధాలా సహకరిస్తారు. సూర్యానుగ్రహంతో లక్ష్యాలను పూర్తి చేయండి. ఏకాదశి రాహువు కృషికి తగిన ప్రతిఫలాన్ని అందించడంలో ముందుంటారు. ఏకాగ్రతతో పని ప్రారంభిస్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన గుర్తింపు లభిస్తుంది. మీ నిర్ణయాలు కొందరికి మేలు చేస్తాయి. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. ఏ విధంగా పనిచేస్తే విజయం లభిస్తుందో అందుకు అవసరమైన విజయ సూత్రం మీకు బోధపడుతుంది. ఇదే విధంగా వ్యాపారంలో కూడా విజయాలు సాధించడానికి కృషి చేయండి. తగిన ప్రతిఫలం వ్యాపారంలో వస్తుంది. నూతన ప్రయత్నాలు ఏవీ చేయొద్దు. ఉన్నదాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆర్థికపరమైన ఇబ్బందులు గోచరిస్తున్నాయి. మొహమాటంతో రుణ సమస్యలకు అవకాశం కల్పించకుండా ఆర్థిక నష్టం రాకుండా చూసుకోండి. వృధా వ్యయాన్ని తగ్గించాలి. ధనం ఇతరులకు ఇస్తే తిరిగి రావడంలో సమస్యలుంటాయి. ధనాన్ని పొదుపుగా వాడుకుంటే సంపదలు పెరుగుతాయి. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? మేషరాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకం తప్పనిసరిగా చదువుకోవాలి. అలాగే ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు? మేషరాశి వారు నవగ్రహాలని దర్శించడం మంచిది. అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిదంటారు గురువుగారు? నవధాన్యం నవగ్రహాల పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి.